తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో కొత్త అతిథి ఉన్నారు. కవయిత్రి, రచయిత్రి, ఆధ్యాత్మికవేత్త మనీషా జోస్యుల వారు ఉన్నారు. నమస్తే మనీషా గారు. నమస్తే శ్రీలక్ష్మి గారు. చాలా సంతోషం అండి. మన వేదికకు వచ్చి మీకున్న విజ్ఞానాన్నంతా 10 మందికి చెప్పాలన్న మంచి ఉద్దేశంతో వచ్చారు. అసలు మీ గురించి మీ మాటల్లో ఏమిటన్నా చెప్పండి. తప్పకుండానండి. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను మ్యాథమెటిక్స్లో. తర్వాత కంప్యూటర్ అప్లికేషన్స్లో కూడా ఇంకొక పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉందన్నమాట. మ్యాథ్స్ టీచర్గా, మ్యాథ్స్ లెక్చరర్గా భోపాల్, బిలాస్పూర్లో పనిచేశాను. తర్వాత హైదరాబాద్ వచ్చేసాక 96లో కంప్యూటర్ అప్లికేషన్స్ చేశాక ఇంకా కంప్యూటర్ ఇండస్ట్రీకి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయాను అనమాట. మీరు కవితలు రాస్తూ, రచనలు రాస్తూ, ఆధ్యాత్మికంగా ఉంటే మళ్ళీ ఇలా కొత్త టెక్నాలజీలోకి ఎలా వచ్చారండి? విచిత్రంగా ఉంది. అప్పుడు నేను కవిత్వాలు, ఇంకానేమో ఏదైనా కథలు రాయడం అదంతా కూడా నా హాబీగానే పెట్టుకున్నానండి. చిన్నప్పటి నుంచి రాస్తూ ఉండేది. చాలా సంతోషం అండి. అమ్మ ప్రభావం ఉంది నా మీద. అమ్మగారి పేరండి? అమ్మ కుసుమ కే మూర్తి అండి. ఆవిడ చాలా రచనలు చేశారు. ఆవిడవి కథలు. ఏ ఊరండి? హైదరాబాద్. గుంటూరులో పుట్టారమ్మ, కానీ తర్వాత చాలా ఏళ్ళకి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయింది. వ్యాపారాల నిమిత్తం, ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ లో వచ్చేస్తాం కదండి. అంతే. అలాగే నాన్నగారు కూడా కాకినాడ దగ్గర వెదురుపాకలో పుట్టారు, కానీ తర్వాత చాలా ఏళ్ళకి ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడే సెటిల్ అయిపోయారు అనమాట. నేను పుట్టడం పెరగడం హైదరాబాదే. ఇక్కడే కాలేజ్ చదువులు అవన్నీ అయ్యాక ఇంకా రెడ్డి విమెన్స్ కాలేజ్ లో చేశాను. ఆర్బివిఆర్ఆర్ కాలేజ్ అంట, నారాయణగూడ అనమాట. మాడపాటి స్కూల్లో చదివాను. అన్ని ఇక్కడే. పెళ్ళయ్యాక మటుకు భోపాల్ వెళ్ళిపోయాను. తర్వాత బిలాస్పూర్. అక్కడి నుంచే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాక అక్కడే ఉద్యోగాలు చేశాను అనమాట, టీచర్ గా, లెక్చరర్ గా. తర్వాత హైదరాబాద్ వచ్చాక కంప్యూటర్స్ అప్లికేషన్స్ నేర్చుకున్నాక. చాలా గ్రేట్ అండి. అంత ఆధ్యాత్మికంగా ఉండి ఇంత కొత్త టెక్నాలజీలోకి వచ్చారు అంటే మీకు రెండు వైపులా పదనుంది. అయితే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో ఒక 20 ఏళ్ళు చేశాను. మోటరోలాలో చేశాను. తర్వాత ఇన్వెన్సిస్, హెచ్ఎస్బిసి, మెటమోర్, ఈ ఆర్గనైజేషన్స్లో చేశాను. తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాక అప్పుడు పుస్తకాలు రాయడం మొదలుపెట్టానండి. అమ్మ కోరిక అనమాట. మొట్టమొదటి పుస్తకం నాది భర్తృహరి సుభాషితాలకి కథలు. ఒక్కొక్క సుభాషితం తీసుకొని దానికి ఒక కథ, స్వీయ కథ అనమాట. అలా రాసి నీతి సుభాషితాలకి, మళ్ళా శృంగార సుభాషితాలకి, వైరాగ్య సుభాషితాలకి కథలు రాశాను. ఇది నా మొట్టమొదటి ప్రచురణ పుస్తకం. చాలా గ్రేట్ అండి. తర్వాత అమ్మ కోరిక ప్రకారమే వేమన సుమతి శతక పద్యాలకి పురాణ కథలు రాశారు అమ్మ. అది ఇంగ్లీష్లోకి రాయమన్నారు నన్ను. అది రాశాను. ఎపిక్ స్టోరీస్ ఫర్ వేమన అండ్ సుమతి శతక పోయమ్స్ అని చెప్పి ఇంగ్లీష్లో రాశాను. మనకి ఆ కాలంలో కంపల్సరీ మనం పద్యాలు, తాత్పర్యాలు, అర్థాలు అన్నీ నేర్చుకున్నామండి. ఈనాటి పిల్లలకి ఏం తెలుసు రావట్లేదు కదా. ఇప్పుడు ఉత్త శతక పద్యం నేర్చుకోమన్నా, సుభాషితం నేర్చుకోమన్నా కష్టం అండి వాళ్ళని ఇందులోకి తీసుకురావడం. అందుకని కథలు మ్యాచ్ అయ్యేవన్నమాట. దానికి సరిగ్గా సరిపోయే కథలు తీసుకొచ్చి, అంటే మీరు ఆధునికంగా కూడా ఉన్నారు కాబట్టి అందులోని సారాంశాన్ని మీరు కథల రూపంలో బయటకు తీసుకొచ్చాం. ఇది అమ్మ కాన్సెప్ట్ అనమాట. ఆవిడ కోరుకున్నట్టే చేశాను నేను కూడా. అయితే అమ్మ సామెతలకు నీతి కథలు కూడా రాశారు. ఒక్కొక్క తెలుగు సామెతల నుంచి ఎంత నేర్చుకోవచ్చండి. నీతి చాలా నేర్చుకునే దగ్గర ఉందన్నమాట ఆ సామెతలలో. ఒక్కొక్క సామెతకి పంచతంత్ర కథ రాశారు ఆవిడ. సో అలా అమ్మ రాసినదే అనమాట. తర్వాత నా కోరిక ప్రకారంగా నేను రాసుకున్న పుస్తకం ద్వైతం అండి. ఇది ఒక 700 పేజీల పుస్తకం.
ద్వైతము అద్వైతం అద్వైతము రెండు కలిపాను, ద్వైతాద్వైత సిద్ధాంతం. అసలు ఇంత ఇది ఎలా తీసుకొచ్చారండి మీరు ఇంత చేసుకుంటూ ఉండి? అంటే నేను పరిశోధన లాగా చేసుకుంటూ వచ్చాను అసలు ద్వైతం ఏంటి అద్వైతం ఏంటి అని. ఆదిశంకరాచార్యులకి ఆయన పుస్తకం అవి చదివినప్పుడు, శంకర విజయం అవి, ఈ ద్వైతం ఏంటి అద్వైతం ఏంటి అని చెప్పి నేనే చదవడం మొదలు పెట్టినప్పుడు నాకు కూడా చెప్పాలండి, ద్వైతము అద్వైతము మన తెలుగు క్యాపిటల్ ప్రేక్షకులకు కూడా అందించాలండి. తప్పకుండా 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 చేస్తాను, చెప్తానండి. అయితే ఈ పుస్తకంకి కామకోటి పీఠాధిపతి శ్రీ శ్రీ విజేంద్ర సరస్వతి గారు, గేరి పీఠాధిపతి శ్రీ శ్రీ భారతీ తీర్థస్వామి వారు, వారి మంగళాశాసనాలు అందే. అవి కూడా ఈ పుస్తకంలోనే పెట్టానండి. ఈ పుస్తకంలో ఏంటంటే మన శరీర చక్రాల గురించి కూడా వివరించి దేవతా స్తోత్రాలకి తెలుగులో అర్థాలు రాశాను. సో ఇవి ఈ పుస్తకాలు రాశాను. సరే, కథలు కవిత్వాలు ఏవో రాస్తూ ఉంటాను సరదాకి. అంత జ్ఞానాన్ని పంచి సరదాగా రాసేది మీకు అవలీలగా రాసేయగలరు. తర్వాత ఏమైనా యాత్రలు చేసినప్పుడు తీర్థయాత్రలు అవి పాత గుడులు ఉంటాయి చూసారా? అవునండి, పురాతన గుడులు అవి స్థల పురాణంతో లింక్ ఉన్నవి కానీ 100 ఏళ్ల క్రితం గుడి చరిత్ర, స్థల పురాణం అవన్నీ తీసుకొని పురాణాలకి లింక్ అయి ఉన్నదన్నమాట. అలాంటివన్నీ వీడియోలుగా చేసి యూట్యూబ్ లో పెడుతూ ఉంటాను, బంధువులకి మిత్రులకి పంపిస్తూ ఉంటాను. మన పర్సనల్ గా కొంత మనకు ఉంటుంది కదా. అంతే అంతే. ఇవ్వండి నా వివరాలు. చాలా చాలా సంతోషం అండి. నేను సంస్కృత భారతి సంస్థ నుండి సంస్కృత కోవిదా చేశానండి. అది 4th లెవెల్ అన్నమాట. ప్రవేశ, పరిచయ, శిక్ష, కోవిదా అని ఉంటాయి. సో ఇలా నేర్చుకున్నాను సంస్కృతం కాబట్టి. బాలల సంఘానికి కొన్నాళ్ళు నేను అధ్యక్షురాలిగా ఉన్నాను సంస్కృత భారతిలో. దాదాపు 100 మంది బాలలకి సంస్కృతం నేర్పాను, ఆన్లైన్ అన్నమాట. 100 మంది బాలలకి నేర్పాను, అప్రాక్సిమేట్లీ అన్నమాట, అంతకంటే కొంచెం ఎక్కువే. తర్వాత మహిళలకి, చిన్నపిల్లలకి, మగవాళ్ళకి, వీళ్ళకి కూడా ఏంటంటే ఈ ఈ పరీక్షలు ఇవ్వాలి అనుకున్న వాళ్ళకి సంస్కృతం ఆన్లైన్ నేర్పి వాళ్ళతో పరీక్షలు రాయించి వాళ్ళందరూ పాస్ అయ్యారు. అదొక సంతోషం. ఈ కార్యక్రమాలు చేసాం, వాటిలో పాల్గొన్నాను, నేర్పించారు. చాలా విశేషం అండి. అప్పుడప్పుడు మా ప్రేక్షకులకి మాకు కూడా నేర్పిస్తాం. తప్పకుండా, చాలా సంతోషం అండి. సంస్కృతం నేర్పడం మన దేవభాష, అది చక్కగాను దేవభాష. ఇప్పుడు మనం ఏ స్తోత్రం చదువుతున్నా, ఏ శాస్త్రం చదువుతున్నా, సంస్కృత భాష మీద పట్టు ఉంటే చాలా సరళంగా చదువుకోగలం. పైగా దాని అర్థం తెలుస్తుంది, దాని అర్థం కూడా తెలుస్తుంది. అందుకని మీరు మాకు సంస్కృతం కూడా నేర్పాలి. తప్పకుండా తప్పకుండా నేర్పిస్తాను. చాలా చాలా సంతోషం అండి, చాలా సంతోషం. మనీషా గారు, మీరు ఇన్ని రాశానన్నారు కదా, చాలా కథల దగ్గర నుంచి, సామెతల దగ్గర నుంచి, ద్వైతము అద్వైతము వరకు రాశానంటున్నారు కదా. మీరు ఇన్ని రాశారు, మీకు ఏవైనా అవార్డ్స్ వచ్చినాయి అంటారా? వచ్చాయి, సర్టిఫికెట్లు, అవార్డ్స్ ఇవన్నీ వచ్చాయండి. హైదరాబాద్ స్పిన్ అంటే సాఫ్ట్వేర్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ నెట్వర్క్ అనే ఒక సంస్థ అన్నమాట. దీనికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఒక 14 సంవత్సరాలు వాలంటరీ సర్వీస్ ఇచ్చాను. అంటే ఉద్యోగం చేస్తూనే ఇది కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించిన సంస్థ అన్నమాట. దీనికి వాలంటరీగా మా సేవలు అందించాను. ఇక్కడ ఏంటంటేనండి, నాలెడ్జ్ షేరింగ్ సెషన్స్ ఆర్గనైజ్ చేస్తాం. అంటే ఏంటంటే, ఒకళ్ళకి ఒక విజ్ఞానం ఉంది, అనుభవాలు ఉన్నాయి, చదువుకున్నారు, వాళ్ళకి ఫలానా విషయంలో చాలా తెలుసు అన్నప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళతో ఒక నాలెడ్జ్ షేరింగ్ సెషన్ లాగా ఇప్పిస్తాం అనమాట. అంటే వాళ్ళకున్న విజ్ఞానం 10 మందికి పంచడం. అది రకరకాల టాపిక్స్ తీసుకొని వాటి మీద చెప్పించాం అనమాట. ఎందుకు మన చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆహ్వానించాం. ఆయన ఆఫీస్కే వెళ్ళాం, తెలుగుదేశం ఆఫీస్కి మేమందరం వెళ్ళి అక్కడ ఆయన అక్కడే పెట్టమన్నారనమాట. ఆయన విజన్ 2020 పైన మంచి స్పీచ్ ఇచ్చారండి. అంటే చంద్రబాబు నాయుడు గారితో కూడా మీరు కలిసి ఆయనతో స్పీచ్ ఇప్పించారు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి చాలా మంది అప్రిషియేట్ చేశారు, చాలా మెచ్చుకున్నారనమాట. చాలా బాగుండింది ఆ సెషన్ కూడాను. అలా వాట్స్ హంఫ్రీ ఇలాంటి వాళ్ళందరినీ కూడా, పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిచి ఇలా నాలెడ్జ్ షేరింగ్ సెషన్స్ ఇప్పించాం. సో ఈ సందర్భంగా హైదరాబాద్ స్పిన్ వాళ్ళు నా సేవని గుర్తించి ఇచ్చిన అవార్డు ఉంది. అవి 14 ఏళ్ల సర్వీస్కి దానికి. తర్వాత మోటరోలా వాళ్ళే నాకు ఇచ్చిన బ్రేవో అవార్డు ఉంది.
ఇలా చాలా సర్టిఫికెట్స్ అయినా మెమెంటోస్ అయినా అవార్డ్స్ అయినా వస్తూనే ఉండినవి. ఈ మధ్య రీసెంట్గా వచ్చింది ఏంటంటే విశ్వగురు అవార్డ్స్ ఇస్తారండి వాళ్ళు. విశ్వగురు సంస్థ అండి. అవునండి, విన్నామండి సంస్థ. వాళ్ళ అవార్డు వచ్చిందనమాట. చాలా సంతోషం అండి, చాలా సంతోషం ఉంది. ఇలా వచ్చాయి కొన్ని. ఇంకొకటి ఏంటంటే లయనెస్ ఇంటర్నేషనల్ క్లబ్ అని ఉందండి. అది ఇంటర్నేషనల్ లెవెల్ అన్నమాట. అందులో డిస్ట్రిక్ట్ 320A నేను వైస్ ప్రెసిడెంట్ గా చేశాను. సో అక్కడ మాస్టర్ ఆఫ్ ది సెరమనీగా కూడా చాలా కార్యక్రమాలకు చేసామన్నమాట. మేము సేవా కార్యక్రమాలతో పాటు మేమందరం మహిళలు కలుసుకున్నప్పుడు కూడా ఏం చేయాలి అన్న ప్లానింగ్ అప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మా సరదా కోసం కూడా చేసుకున్నవి ఉన్నాయి. సో ఇలాంటప్పుడు మాస్టర్ ఆఫ్ ది సెరమనీ చేసి అలా కొన్ని కార్యక్రమాలలో పాల్గొన్నాను. అక్కడ ఒక అవార్డు వచ్చింది. మీ దగ్గర చాలా ఉన్న మరి మీరు నాలెడ్జ్ని మీరు ఎంత అందిస్తారంటే అదొక తరగని ఆస్తి. అది అందిస్తే ప్రేక్షకులందరికీ తెలియని వాళ్ళకి, ముందు ముందు జనరేషన్ వాళ్ళకి మీరెంతో చాలా చాలా విషయాలు అందించాలండి. తప్పకుండానండి. నాకు తెలిసిన విషయాలు, నేను నేర్చుకున్న విషయాలు 10 మందితో పంచుకోవడం చాలా నాకు ఇష్టం అన్నమాట. అది తప్పకుండా చేస్తాను. అంటే మనకి భగవంతుడు మనకి ఇంత ఇచ్చినప్పుడు మనలో ఉన్న దీన్ని మనం అందించాలి కదా. అంతే కదా, మనం నేర్చుకున్నది మనతోనే పోకూడదు కదా. కష్టపడి నేర్చుకున్నాం 10 మంది, అది ఆల్రెడీ ఉన్న విజ్ఞానమే, మనమేమి కొత్తగా సృష్టించలే. కానీ ఆ ఉన్నదాన్ని మనం పరిశోధించో 10 మంది నుంచి తెలుసుకున్నో మన దగ్గర ఆ విషయం ఉన్నప్పుడు యువతకి, ముఖ్యంగా నాకు ఎప్పుడు కూడా యువత గురించి ఆలోచిస్తానండి. వాళ్ళకి మనం అందించాల్సిన విజ్ఞానమైనా కొత్త విషయాలు, వాళ్ళకి కొత్త విషయాలు, మనకి ఆల్రెడీ తెలిసిన విషయాలు, ఇవి వాళ్ళతో పంచుకోవాలి, వాళ్ళకి చెప్పాలి. తప్పకుండా చెప్తాను. మీరు దీపం దేవుని గదిలో పెడితే ఆ దేవుని గది వరకు మీ ఇంటి వరకే వస్తుంది. గడప బయట పెడితే లోపలికి వస్తానికి, ఆహ్వానానికి వెలుగు వస్తుంది. కరెక్ట్. అలా మీరు మీకున్న విజ్ఞానాన్ని 10 మందికి ఉపయోగించేట్టు మీరు చెప్పారే అనుకోండి, అది మన జన్మకి సార్థకత అవుతుందండి. మనకి భగవంతుడు ఈ జన్మనిచ్చి ఇంత విజ్ఞానాన్ని ఇచ్చి మనం పంచుతూ ఉంటే చాలు కదండి మనకి. నిజమే కదా, చాలా సంతోషం అండి. చాలా సంతోషం మనీషా గారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.